బీఆర్ఎస్ లీడర్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో పోలీసులు 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్య పదజాలం వాడటం, బెదిరింపులకు దిగడం సహా నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారంటూ బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం బాల్క సుమన్ తీరుపై మండిపడుతున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో సుమన్ ను తిరగనివ్వమంటూ హెచ్చరిస్తున్నారు. అయితే తాజాగా బాల్క సుమన్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుస్తోంది. బాల్క సుమన్ కనిపించకపోవడంతో 2 రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా మంచిర్యాల నియోజకవర్గం సమీక్షా సమావేశంలో రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతానంటూ బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ సవాల్ విసిరారు. దీంతో బాల్క సుమన్ కి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఆయన్ని అరెస్టు చేయొచ్చని కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.